ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మనం ఇదివరకు నామమంత్రాల మహిమ గురించి తెలుసుకున్నాం. నాకు ఒక వ్యాసం ఈ రోజున మా స్నేహితుడి ద్వారా పొందడం జరిగింది. అందులో కూడా విఠల అనేటువంటి నామం యొక్క మహిమను తెలియజేస్తూ మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో రీసెర్చ్ జరిగినట్టుగాను దానిని ఒక ఇంటర్నేషనల్ సంస్థ ప్రచురించినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ నామమంత్ర జపం చేత మనిషిలో ఉండేటువంటి బీపీ కానీ హృదయ సంబంధమైనటువంటి రోగములు కానీ కొంత ఆధీనంలోకి వచ్చినట్టుగా ఈ వ్యాసంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ నామం గురించి చెబుతూ మనందరము కూడా ఈ నామాన్ని చేసి మంచి ఆరోగ్యాన్ని పొందాలి అనేటువంటి భావనతో నేను ఈ వీడియోని వ్యాసం చదివిన తర్వాత చెప్పడం జరుగుతోంది. విఠల అనేటువంటి పదంలో ఠ అనే అక్షరము నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద పనిచేస్తుందని, అది అద్భుత పరిణామాలను కలిగిస్తుందని చెప్పి అధ్యయనం ద్వారా తెలిసిందని వారు ఆ వ్యాసంలో పెట్టడం జరిగింది. అలాగే లా అనే పదం అల్ప ప్రాణం కాబట్టి ఇది కూడా కలిసి ఠ అనే పదానికి లా అనే పదం కలిసి ఈ రెండు కూడా గుండె మీద ఆ శబ్ద తరంగాల ద్వారా గొప్ప భావాన్ని చూపించి కొన్ని గుండె సంబంధమైనటువంటి రోగాలకు కూడా అదుపులోకి వచ్చాయని ఈ వ్యాసంలో పెట్టడం జరిగింది. అందుకని అందరూ కూడా విఠల విఠల అనేటువంటి నామాన్ని కానీ లేదా పాండురంగ విఠల అనేటువంటి నామాన్ని కానీ జపం చేసి అలాగే ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే ఈ విధానాన్ని నేను కొంచెం ఉపాసనా పద్ధతిలో కూడా తెలియజేస్తే బాగుంటుంది అని అనుకుని అది కూడా తెలియజేస్తున్నాను. ముందుగా పాండురంగుడి పటాన్ని కానీ లేదా కృష్ణుడి యొక్క పటాన్ని కానీ పెట్టుకుని ఆవు నెయ్యితో దీపారాధన చేసి వెన్నను తెచ్చుకుని వెన్నలో మెత్తటి చక్కెర కానీ మిశ్రీ పౌడర్ని కానీ కలిపి చిన్న ముద్దగా చేసి ఆ పాండురంగడికి గంధము, అక్షతలు, ధూపము, దీపము ఇచ్చి ఈ వెన్న ముద్దను స్వామివారికి నివేదన పెట్టి ఈ పాండురంగ విఠల లేదా విఠల విఠల పాండురంగ అనేటువంటి నామాన్ని కనుక జపం చేస్తే కొంత ఆరోగ్యపరమైన సమస్యలు, ఇంటిలో ఉండేటువంటి కొన్ని ఈతి బాధలు కూడా తొలగుతాయని నా మనసుకి భావం కలిగింది. అది చెప్పడం కోసం ఈ చిన్న వీడియో చేశాను. ఈ పాండురంగ విఠల అనే నామం మీద రీసెర్చ్ చేసినటువంటి విషయాలు మీరు కావాలి అనుకుంటే నాకు మా స్నేహితుడు పెట్టినటువంటి ఆ వ్యాసాన్ని నేను ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి పంపుతాను. అది కొంతకాలం మటుకే, అది డిలీట్ చేయకముందు ఎవరైనా కావాలనుకుంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి. శుభం. ఇది మటుకు నేను వేరే వారి ద్వారా తెలుసుకున్న విషయాన్నే పెట్టాను. ఇది నా సొంతంగా తెలిసిన విషయం కాదు, గమనించగలరు. శుభం.